కోర్టులో సూపర్ సక్సెస్ కొట్టారు. బట్ కాకపోతే ఏంటంటే కోర్టులో ఎంతసేపు మీరు వాదనలు దాంతో సరిపోయింది. మరి దీంట్లో కూడా ఏమన్నా కొంచెం రొమాన్స్ అలాంటి ఏమన్నా టచ్ చేశారా? లేదు. చేశాను. చేశారు, మధ్య మధ్యలో వేరే సీన్లు చేశారు. ఇంద్రగంటి గారు, జాతకం ప్రకారం అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆల్రెడీ శతదినోత్సవం అయిపోయి ఉండాలి. ఎప్పుడో డిసెంబర్లో వేసారు డేటు. ఇప్పుడు దాకా అంటే కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది రాయడం ఏంటంటే ఈ సినిమాకి బిజినెస్ అవ్వట్లేదని రాశారు, రకరకాలుగా రాశారు. అసలు అంటే వాట్ ఈస్ ద రీజన్? అంటే ఏకంగా 4 months పుష్ అవడానికి రీజన్ ఏంటి? వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ పార్ట్లీ ఒక డిసెంబర్లో ముఖ్యంగా పుష్ప అనే ఒక వేవ్ వచ్చింది, సునామీ లాగా. సో వీ థాట్ వీ షుడ్ నాట్ ఆ టైంలో రావడం. మన సినిమా చిన్నది, బట్ వీ నీడ్ ఫ్యామిలీ ఆడియన్స్. ఈ టైంలో డివైడ్ అయిపోయి అసలు మన వైపు కూడా చూడకపోవచ్చు అని చెప్పి మేము ఆగిపోయాం. ఇంకా సంక్రాంతి మీకు తెలుసు కదా, హడావిడే సంక్రాంతి సీజన్. తర్వాత ఫిబ్రవరిలో కాసేపు తర్జన పడ్డాం, కానీ ఎగ్జామ్ సీజన్ లేదు. అప్పుడు కృష్ణప్రసాద్ గారు లేదు, వెయిట్ చేద్దాం, దిస్ ఈజ్ అ సమ్మర్ ఫిల్మ్, వీ హ్యావ్ టు కమ్ ఇన్ సమ్మర్, నేను ఐఎమ్ రెడీ టు బేర్ ది వాట్ ఎవర్ అని చెప్పి మేము కూడా కన్విన్స్ అయ్యాం సమ్మర్కి రావాలి ఇది. ఎందుకంటే ఐ వాంట్, ఇప్పుడు నేను చెప్పి చిన్నప్పుడు మేము సినిమాకి వెళ్ళినప్పుడు విజయవాడలో రిక్షాలు ఎక్కి అందరూ గుంపులుగా, సమ్మర్ అంటే అది మూవీ వాచింగ్ సీజన్, అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ కావాలి ఈ సినిమా, అందరూ రావాలి పిల్ల పాపలు అంటే సమ్మర్లో రావాలని చేయడం జరిగింది తప్ప మిగతా ప్రొడ్యూసర్ సాధక బాధకాలు ఇప్పుడు అందరికీ ఉన్నాయండి. ఇప్పుడు ఎవరికి లేని పెద్ద ప్రొడ్యూసర్లే మీకు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఎంత సఫర్ అవుతున్నారు వాళ్ళు. అవన్నీ ఉంటాయి, దే ఆర్ పార్ట్ ఆఫ్ ది ఆక్యుపేషనల్ హ్యాజర్డ్స్ అవి. బట్ వాటితో పాటు ప్రధానంగా మేము ఇది మ్యాక్సిమం ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి, మంచి థియేటర్కల్ డిస్ట్రిబ్యూషన్ రావాలి. ఎందుకంటే కామెడీ యాక్షన్ తర్వాత ప్రేక్షకులు తెలియని వాళ్ళతో కూర్చుని ఎంజాయ్ చేసే సినిమా కామెడీ. అంటే అపరిచితులతో కూడా నవ్వుకుంటూ ఒకరితో చూసుకుంటూ నేను లైక్ చూశాను ఆడియన్స్ని అష్టాచమ్మ అమిత్ మీ టైంలో. ఆ కారణంగానే మేము సమ్మర్లో రావాలని అనుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు